హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. ఆషాఢ శుద్ధ శనివారం. శనై శనై ఈశ్వరం శనేశ్వరం. యావత్తు సృష్టిలో అన్ని జాతుల్లో అన్ని భాషల్లో అందరికీ కూడా అన్ని వేళల అంటే బుద్ధి చెప్పి దండించి భయపెట్టి ప్రాణం పోసి కాపాడేటువంటి వాడు, జన్మ సార్థకం చేసేవాడు శనై శనై ఈశ్వర శనేశ్వర. శనేశ్వర అని ఆయన పేరు. చరగ్రహం మందగ్రహం నిదానంగా వెనక్కి నడిచేటువంటి వాడు శనేశ్వరుడు. నవగ్రహములలో సప్తమ గ్రహం 7వ గ్రహం వాడు. లైవ్లోకి వచ్చినాను నాయన, అందరూ ఆశీర్వాదాలు పొందండి. అందరికీ అష్టదరిద్రాలు ఎందుకు వస్తుంది, అష్ట కష్టాలు ఎందుకు వస్తుంది, వక్ర బుద్ధులు ఎందుకు పుడుతుంది, మంచివాడికి కూడా చెడ్డ బుద్ధి ఎందుకు పుడుతుంది, రాజు కూడా దరిద్రుడుగా ఎందుకు తన యొక్క బుద్ధిని తన యొక్క కార్యక్రమాలను మార్చుకుంటాడు. మహారాజే వాడు కుబేరుడే, కర్ణుడే, ధర్మరాజే, కానీ వానికి ఉండేటువంటి నీచ నికృష్ట చాండాలపు బుద్ధులు ఇప్పుడు మనలా చూస్తాను. మనకు ఎంతోమంది రాజులు ఉన్నారు భారతదేశంలో, ఎంతోమంది రాజులు నీచ నికృష్ట రాజులు ఉన్నారు. పేర్లు చెప్పేదొద్దు, రాష్ట్రాలు చెప్పేదొద్దు, ఆ భాష చెప్పేదొద్దు. కానీ ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈయన్ని గురించి అర్థాత్ ఈ బొమ్మలు కానీ అథవా ఈ మంత్రాలు కానీ నేను ఎక్కువ పెట్టడం లేదు. ఎందుకంటే చాలామంది అంటే లక్షలు కోకొల్లలు ఒళ్ళి మీద కూడా శనేశ్వర స్వామి వచ్చేట్లుగా పూనకాలు వాళ్ళని నేను చాలామందిని చూసేసాను. బా చూడు ఎంత కాలిపోయిందో పొలం అంతా కూడా. అందుకని నేను ఎక్కువ పెట్టడం లేదు. ఎందుకంటే చాలా ప్రతి ఒక్కడు కూడా గన్ను పెట్టుకుండేవాడు, కత్తి పెట్టుకుండేవాడు, అర్థమైన నెట్ట నిలువున మంచిని నరికేసి దోచేసుకునేవాడు కూడా శనేశ్వర స్వామి అంటే భయపడినట్టు నటిస్తాడు. లోపల భయం ఉందో లేదో తెలియగానే నేను చూసిండే వాళ్ళలో చాలామంది, నాకు దగ్గరగా పరిచయం ఉండేటువంటి వాళ్ళలో నటించిండే వాళ్ళు ఉన్నారు. శనేశ్వరుడు అంటే భయపడినట్టుగా ఉంటారు. శనేశ్వర స్వామికి ఏమన్నా దానం ధర్మం చేస్తే శనేశ్వర స్వామికి మొక్కితే తన కోరికలు తీరిపోతున్నట్టుగా తన పాపాలు చిట్టా చించేసి అర్థాత్ తనకైతే పైలోకాల్లో ఉత్తమంగా ప్లాట్లు ఇచ్చేసి అర్థమైన అనరాదు కానీ దేవకన్యల్ని ఇచ్చి పెండ్లి చేసి వీడికి పడక ఇంటికి పంపించినట్టుగా కూడా ఫీలింగ్లో నేను చూసిన. కాశీలో కూడా చాలామంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ జాగ్రత్త ఏం రావుందంటే ఈశ్వరుడే శనేశ్వరుడు. మంత్రం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. ఇంకా వేద మంత్రాలకి వస్తే నేను బ్రాహ్మడి కాదు, వేద మంత్రాలు రావు, నాకు వేదాలేమీ తెలియదు అని చెప్పి పాపం బ్రాహ్మలు వేద పురుషులు పెద్ద అనరాదు. కానీ మహా జగద్గురువులు లాంటి వాళ్ళు కూడా ఒక సిద్ధం చేసుకున్నాను. ఎందుకంటే నేను ఒకడున్నానని, నేను బ్రాహ్మడిని, భారద్వాజ కులం భారద్వాజ గోత్రంలో పుట్టినానని, నాకు కూడా మంత్రశక్తి ఉందని, నేను కూడా అర్థమైన భారతదేశంలో అత్యమూల్యమైనటువంటి సిద్ధ పురుషులతో కలిశానని, మహా దివ్య క్షేత్రాలలో స్నానాలు చేశానని, మహా తీర్థాలలో కూడా తప్పించానని, రాష్ట్ర రాజ్య పాప పురోహితుల గురించి ఒక తరహా నేను చిట్టాలుగా నటిస్తే బాగుండదని, రాజపాపం పురోహిత రాష్ట్రపాపం పురోహిత అని పురోహితులంతా కూడా ఎందుకు కష్టంలో ఉన్నారంటే అర్థమైన రాజులది రాష్ట్రాన్ని పాపాలను నెత్తిని పెట్టుకుంటారు కాబట్టి, నిజం చెప్పలేరు కాబట్టి వాళ్ళు కష్టాల్లో ఉంటారు. ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే నిజమైనటువంటి కష్టాలు తీర్చేవాడు శనేశ్వరుడు. ఆయన ఎప్పుడు కానీ జన్మ శని, అనుజన్మ శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, పంచమ శని, సప్తమ శని, 7.5 అనేస్తారు. ఇంగ్లీష్లో టెక్ అని పేరు పెట్టేస్తారు. ఏదిరా 7.5 అంటే శనేశ్వర స్వామి వచ్చిన తర్వాతే నిన్ను దండించి నీ జన్మకు ఒక సార్థకతను, ఒక వెలుగును చూపిస్తాడు తప్ప మాణిక్యంలా వెలిగిపోతాడు తప్ప. మాణిక్యం అంటే సూర్యరత్నం, పద్మరాగ శిలాదర్శి, పరిభావిక పూలభోని. మాణిక్యరత్నమైనటువంటి సూర్యునికి కొడుకు, యమునికి అగ్రజుడు అంటే యమధర్మరాజుకి అన్న, యమున సోదరుడు, తాపీకి కూడా సోదరుడు. కాబట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏమంటే శనేశ్వర స్వామికి అనేకమైనటువంటి దివ్య శక్తులు ఉన్నాయి నాయనలారా. అటువంటి శనేశ్వర స్వామి క్షేత్రం గుజరాత్లో ఉంటుంది. అంటే ఋషులు కూడా భయపడతారా, దేవతామూర్తులు కూడా భయపడతారా శనేశ్వర స్వామి కనుక కోపగించుకుంటే. జాగ్రత్త. అటువంటి ఈ ఆషాఢ శనేశ్వర స్వామి ఆషాఢ శనివారం నాడు విశేషమైనటువంటి శక్తితో నేను ఒక పూజ చేస్తా ఉన్నా. నాతో ఎరుకగలిగినటువంటి భక్తులు అరే సుధాకర్ స్వామీజీ శనేశ్వర స్వామి గురించి విశేషంగా చెప్పినారని చెప్పి మీరు చూడగలిగితే అదృష్టవంతులు. ఇందులో కానీ ఒక దండం పెట్టగలిగితే అదృష్టవంతులు. మీకు తోచిండేటువంటిది ఒక నంబర్ చెప్తా, భిక్షాపాత్ర నంబర్కి మీరు ఏమన్నా భిక్షం పెట్టగలిగితే అది మీకు అక్షయం అయిపోతుంది.
మీకు కేసులు పీసులు ప్రాణభయాలు ఎటువంటి ఒకతర దయ్యాలు భూత ప్రేత పిశాచాదులు ఎటువంటి శత్రువుల నుంచి మీ కాటకాలను కూడా తప్పించుకునేటువంటి మార్గం ఉంటుంది. అది మీకు నేను చెయ్యను, కానీ నేనుగా చేసి ఇక్కడ భగవంతునికి ఒక దండం పెడతా. అంటే చచ్చిండే వాళ్ళకి పిండం పెడితే అర్థమైన మీ పూర్వమైన పెద్దలకి ఎట్లా చెప్తా ఆ విధంగా మీకు ఒక నంబర్ చెప్తా. ఆ నంబర్ కన్నా మీరు భిక్షం పెడితే అది మామూలు నంబరే, తెలిసిండే నంబరే. విశేషంగా ఈరోజు మీరు కానీ భిక్షాలు పెడితే ఆ భిక్షమే అక్షమి మీ పాపాలు అర్థమైన చిత్తాలు చినిపోతుంటే ఈశ్వరుడు చింపేసి మీకు అంటే కొత్త దారులు మలుపులు తీపిస్తాడు. అంటే మీరు బాగుపడేటువంటి ఆశీర్వాదాలు దొరుకుతాయి. 9343797339 9343797339 నంబర్కి భిక్షం పెట్టి అర్థమైన ఓం శం శనేశ్చరాయ శరణం మమ, 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 ఓం శం శనేశ్చరాయ శరణం మమ. ఇది తప్పించే మంత్రం కాదు. పాపాలు చేస్తే ఆ పాపాలకు శిక్ష అనుభవిస్తాను రా తండ్రి మా అప్ప, మళ్ళీ నేను చేసిన పాపాలు చెయ్యను అని చెప్పి క్షమాపణ చెప్పేటువంటి మహామంత్రం ఏంటిది. అందరూ కూడా దీన్నే తెలుసుకుని దీన్ని ఒక తరహా లక్షలకు చేసేస్తే శనేశ్వరుడు నా జతలో చేయబట్టుకుంటాడంటే శనేశ్వరుడు నీ చేయబట్టుకుంటే అతమని నువ్వు కొంపలు గోడి అంతా వదిలేస్తావు. నలమహారాజు, హరిశ్చంద్రుడు, పురూరవుడు, పురుకుచ్చుడు, కార్తవీర్యార్జునుడు అంటే షట్చక్రవర్తులు, మహాతోపులు, తురుములు, యుగ యుగాంతరాలుగా 33 కోట్ల దేవతలతో ఆటోగ్రఫీ తీసుకుని సెల్ఫీ తీసుకునేటువంటి షట్చక్రవర్తులే శనేశ్వర స్వామి దృష్టి అంటే భయపడి చేస్తారు. ఇది కథ. కాబట్టి శనేశ్వర స్వామిని ఏం చేయాలంటే పాపం చేసినప్పుడు మన మనసుకు నొప్పి పెడుతుంది, తెలుస్తుంది సిక్స్త్ సెన్స్ అనేది. నేను పాపం చేసినాను, ఈ పాపాన్ని పరిష్కారం చేసుకునేది ఎట్లా అంటే అట్లా అనరాదు. కానీ ఇప్పుడు ఉండేటువంటి కోర్టులు కానీ కేసులు కానీ పోలీసులు కానీ ఎవడు కానీ మిమ్మల్ని శిక్షించలేడు. కానీ వాడు శిక్షించేవాడు పైలోకాల్లో ఉన్నాడు, అందరినీ శిక్షించేవాడు. అదే మహాప్రళయాలు వస్తుంది. అది భూమిలో ప్రళయం వస్తుంది, గాలిలో ప్రళయం వస్తుంది, నీళ్లలో ప్రళయం వస్తుంది, నిప్పులో ప్రళయం వస్తుంది, ప్రాణంలోనే ప్రళయం వస్తుంది. ప్రతి జీవి దేహంలో కూడా ప్రళయాలు వస్తూనే ఉంటుంది. ఇదే పంచభూతాల మహాప్రళయం. అదే పరమేశ్వరునికి కోపం తెప్పించుకోకుండా మంచి గురువుని పట్టుకుని మంచి గురువు మాట విని మంచి గురువు మీద నమ్మకంగా దండం పెట్టి వాడికి భిక్షం పెడితే వాడు పెట్టేటువంటి ఆశీర్వాదం మీ పాపాలను తీసేస్తుంది. ఇది గురుబలం. మహాబలం బలం, తేజోబలం బలం, బ్రహ్మబలం బలం. మళ్ళీ బ్రాహ్మడు ఎవడ్రా బ్రాహ్మడు? తప్పించేవాడు, బ్రహ్మజ్ఞానం కలిగినవాడు, అర్థమైన సర్వదా శతదా తన ప్రాణాన్ని కూడా అర్థమైన పరోపకారార్థంగా ఇచ్చేసేటువంటి వాడు బ్రాహ్మడు ఉంటాడు. అది జాతి కాదురా, శక్తి శక్తి శక్తి. సాధిస్తే అది బుర్రలో పెట్టుకుంటే, అది మొగంలో కనిపిస్తే అది బ్రాహ్మణ శక్తి, గురుశక్తి, మహాబలం బలం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. శనేశ్వర స్వామి మిమ్మల్ని అందరినీ రక్షించుకాక. నాతో ఎరుకగలిగినా, నాకు భిక్షం పెట్టినా, నాకు దండం పెట్టినా అదేమిరా నువ్వేమి మహామహా అనుకోవద్దండి. నేను మహామహా అవునో కాదో మీకు తెలియదు. నేను 40 సంవత్సరాలుగా అగోచరమైనటువంటి దివ్యశక్తులతో నేను మాట్లాడి తపస్సు చేస్తాను. అంటే మీకు చెప్పవలసిన అవసరం ఏమి లేదు, దానికి డాక్యుమెంటరీ తీసి మీకు చూపించవలసిన అవసరం ఏమి లేదు. నా ఆత్మతృప్తిగా, నా ఆత్మసాక్షిగా, నా జన్మ సార్థకానికి నేను తపస్సు చేస్తాను. అందులో పరిచయం ఉండి తెలిసింటే నా వాడంటే వాడిని నేను ఆశీర్వదిస్తాను. ఎంతోమంది అర్థమైన డబ్బులు చెట్లు పంటలు పెట్టి డబ్బులు పిరికి 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 ఏమి అంటే పిల్లికి బిచ్చం పెట్టకుండా, చిల్లిగా ఖర్చు పెట్టకుండా, చచ్చిపోయి గోచి గుడ్డలు కూడా మార్చకుండా ఉండేటువంటి వాళ్ళు నాకు స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. సీరియస్గా చెప్తా ఉన్నాను. కొన్ని వేల మంది కాదు, లక్షల మంది ఉన్నారు. కానీ ఇప్పుడు కనీసం అంటే 100ల మంది కూడా నా మాటను కానీ అర్థాత్ నా ఆశీర్వాదాన్ని కానీ వాళ్ళు గమనించుట లేదు. వాళ్ళు నేను భయపెడతా లేదు, ప్రలోభ పెడతా లేదు, నిజాన్ని చెప్తా ఉన్నాను. నిజ గురు లక్షణం, పరబ్రహ్మ లక్షణం, బ్రాహ్మణ లక్షణం. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఉరు తదస్య యద్వైశ్యః పవ్యాగుం శూద్రో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాం ఆసీదంతరక్షం శ్రేష్ఠోద్యౌ సంవర్తత. నేను ఇప్పుడు వేదమంత్రాలను అర్థమైన సూక్తాలను మీకు వినిపించేటువంటి సమయం లేదు. లైవ్లోకి వచ్చినట్టు కొంతసేపు మిమ్మల్ని ఆశీర్వదించేదానికి అర్థాత్ మీ మనసును సమాధానపరిచి సంతోషపరిచేదానికి. భయంతో చస్తా ఉన్నారు రాజులు, భయంతో చస్తా ఉన్నారు మంత్రులు, భయంతో చస్తా ఉన్నారు IAS IPS ఆఫీసర్లు కూడా. వాళ్ళు ఉద్యోగాలు చేసుకోలేకుండా, వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయితే అర్థమైన
కట్టి పుట్టి సర్దుకోలేకుండా పెండ్లాం బిడ్డలను సుఖపెట్టలేకుండా బాగా అర్థం చేసుకుంటారు. చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ కూడా ఇది నా మాటలు, నా పోస్టులు ఏ వయస్సు వారికి, ఏ జాతి వారికి, ఏ భాష, అన్ని జాతులు, అన్ని భాషలు, అన్ని ఆఫీసర్లకు కూడా, అన్ని తరహాల డిపార్ట్మెంట్లకు కూడా, భారతదేశంలో ప్రత్యేకించి భారతదేశం వాళ్ళు బయట దేశాల్లో ఉంటే ప్రపంచ దేశాలకు అన్నిటి కూడా కలిసి ఈ నా మాటలు, నా ఆశీర్వాదాలు. అర్థమైన గుర్తుపెట్టుకుంటారా. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాకర్యం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నపతి సూర్య శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నపతి సూర్య శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నపతి సూర్య సూర్యపుత్రో యమాగ్రజో శనేశ్వర కలిదోష కలికర్మ వినాశనార్థం శనేశ్వరాయ శరణం మమ. శనేశ్వర స్వామికి అందరూ దండం పెట్టండి. శని దీపాలు అంటే నూగులు దీపాలు పెట్టండి. నల్లగుడ్డ లోపల ఒక చెంచా నూగులను అర్థమైన నూనె లోపల నానబెట్టి, ఏ నూనె అయినా పర్వాలేదు, నెయ్యి, నూగులు నూనె, ఆముదమా, ఇంకా 36, 76, 11, 7 ఈ తర కలపలన అనేది కాదు. పిచ్చి పిచ్చి ప్రాలాపన లేకుండా బాగా మండేటువంటిది, స్వచ్ఛమైంది, నీట్గా ఉండేటువంటిది నూనెలో ఒక నల్లగుడ్డ తీసుకుని చిన్న ముక్కగా చేసుకుని దాంట్లో ఒక చెంచా నూగులు వేసుకుని దాన్ని నల్లదారంలోనే చుట్టి నూనె లోపల నానబెట్టి అది నానిన తర్వాత ఒక మట్టి మూకుడు, బంగారం ఉండినా అందులో దానికి వజ్ర వైడూర్యాలు ఉండినా, మీరు దేశాలకే రాజులు తోపులు తురుములైన మట్టి పాత్రలో అర్థమైన నల్ల నూగులు దీపాలు పెడితే మీకు పాపకర్మలు, ప్రాణభయాలు, దీర్ఘ వ్యాధులు వెళ్ళిపోతాయి. ఆశీర్వాదం. ఇప్పుడు మీరు నాకు భిక్షం పెడతారు కదా, నా భిక్షా పాత్ర నంబర్ 9343797339. ధర్మ భిక్ష, గురు భిక్ష. ఏం పెట్టాలి? ధర్మ భిక్ష అనాలి, గురు భిక్ష అనాలి. మీకు తోచిండేటువంటి భిక్షం పెట్టి అర్థమైన శనేశ్వర స్వామి మా పాప కర్మలను తీసేయి, మమ్మల్ని కాపాడని చెప్పి దండం పెట్టాలి. నేను మహిమలు చెయ్యను, మహిమలు చేసేటువంటి ఈశ్వరుడు మీ లోపల ఉన్నాడని చెప్పి మీకు నిజాన్ని చెప్తాను. ప్రతి జీవి కూడా ఈశ్వరుడే. ప్రతి జీవకోట్లు ఈశ్వరుడే. ప్రాణమే ఈశ్వరుడు, ప్రాణమే ఈశ్వరుడు. నిజాన్ని నమ్మండి, నిజాన్ని నమ్మండి, నిజాన్ని మాత్రమే నమ్మండి, అబద్ధాన్ని నమ్మబాకండి. అర్థమైనా అంటే ప్రాణమే ఈశ్వరుడు, మీ బుద్ధి మీకు గురువు. మీరు తినేటువంటి తిండి సాక్షాత్తు దుర్గా పరమేశ్వరి, ఆది పరాశక్తి, అన్నపూర్ణేశ్వరి. మీ భారద్వాజ కుటీరం, సిద్ధేశ్వర మహాదేవ మందిరం, కోల్వా వినాయక్, కామాక్షి లేవుట, వారణాసి, ఉత్తరప్రదేశ్ మహాశ్మశానం. ఎన్నో ఏండ్లు గడించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలి మందభాగ్యులొక్కడు నన్ను చూడటం లేదే, ఆనందింపడం లేదే అని హరిశ్చంద్రుడు ఎప్పుడో పాడుకున్నట్టుగా అర్థమని ఇప్పుడు నేను కూడా అప్పుడప్పుడు పాడుకుంటా. ఈ శ్మశాన స్థలిని మందభాగ్యులు అంటే మూర్ఖ బుద్ధి కలిగిన వాళ్ళు నాతో మాట్లాడరా, నాతో ఫ్రెండ్షిప్ చెయ్యరా, నాతో రిలేషన్షిప్ చెయ్యరా, నా మాటలు మీకు నచ్చవా, జీర్ణం కావా అని అడుక్కుంటా ఉన్నా నేను. అంటే స్నేహితులను, బంధువులు, నాతో దగ్గర పరిచయం ఉండేటువంటి వాళ్ళను. చావులేని ఇండ్లేది, చావులేని కులాలేది, చావులేని భాష లేది, చావులేని ప్రపంచంలో ఎక్కడైనా స్థలం ఉందా? అన్ని స్థలాల్లో చావులు తప్పవు, తప్పవు, తప్పవు. చావులు తథ్యం, తథ్యం, తథ్యం. చావు, మరణము, మృత్యువు నిజం, నిజం, నిజం. నిజాలు చెప్పేటువంటి సుధాకర్ స్వామితో ఫ్రెండ్షిప్ చేస్తే నీకెంత మంచిది ఉంటుందిరా. తమాషాలకు తావు లేదు సుమా. నిజం, 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 నిజం. ఈశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. అందరికీ కూడా కలి దోషాలు అంటే శనేశ్వర స్వామి దోషాలు బాధించకుండా, పీడించకుండా కాపాడుగాక అని చెప్పి పిప్పలాదముని శరణమ్మమ. మీకు ఒక రహస్యం, పిప్పలాదముని శరణమ్మమ అని అనుకోండి, శనేశ్వర స్వామి దోషాలు మిమ్మల్ని తట్టవు. మీకు జాతకాల్లో ఏ విధమైనటువంటి శనేశ్వర స్వామి దోషాలున్నా పిప్పలాదముని పేరు మీద మీరు దండం పెడితే, పిప్పలాదముని గాన మీరు నామస్మరణ చేస్తే మీకు కష్టాలు ఉండవు. పిప్పలాదముని, అతని పిప్పలాదముని శనేశ్వర స్వామి క్షేత్రం గుజరాత్లో ఉంటుంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. హరహర మహాదేవ. ఎన్నో శనేశ్వర స్వామి దేవస్థానాలకు పోతారు, ఎన్నెన్నో పూజలు చేస్తారు. గృద్రరథం వక్ర దృష్టిం శని శని ఈశ్వరం. పిప్పలాదముని, పిప్పలాదముని, పిప్పలాదముని. పిప్పలాదముని ఎవరు తెలుసా? దేవతలకు తన దేహాన్ని వదిలిపెట్టేసి తన ఎముకలతో అర్థమైన ఆయుధాలు చేసి ఇచ్చినట్టు మహనీయుడు. దదీచి మహర్షి కొడుకురా. దదీచి మహర్షి కొడుకు పిప్పలాదుడు. గుర్తుపెట్టుకోండి, తింత్రిణీ వృక్షం, పిప్పలాద వృక్షం రెండు మహత్తులు కలిగి ఉంటుంది. ఈ ఆకులుగా నా తినగలిగితే వాడికి అర్థమైన దివ్య జ్ఞాన బోధలు వస్తాయి. దివ్య జ్ఞాన బోధలు వస్తాయి. వాళ్ళకి ప్రపంచమంతా కూడా అర్థమయ్యే ఏ అంచనం లేకుండా దివ్య దృష్టి కనిపిస్తుంది. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. శుభంబు యాతనైలారా.